హలో హాయ్. శ్రీ మేఘన శిక్షణా సంస్థ విజయనగరం తరఫున ఈ వీడియో చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఆర్ఆర్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్కి సంబంధించి వరుసగా మనం ప్రతిరోజు వీడియోలు చేస్తున్నాం. ఆల్రెడీ ఈ టాపిక్లో జనరల్ అవేర్నెస్లో 2 వీడియోలు వచ్చాయి. భారతదేశ సంస్కృతి కళలు ఆ టాపిక్కు 2 వీడియోలు వచ్చాయి. ఇప్పుడు టాపిక్ మనం తీసుకుంటున్నాం ఆటలు క్రీడలు. ఆటలు క్రీడలు మనకు 2 మార్కులకు రాబోతాయి. ఆర్ఆర్బీలు ఎప్పుడు కూడా 2 మార్క్స్కి వస్తాయి. వాటికి సంబంధించి మనం చెప్తున్నాం. ఈ టాపిక్లకి వెళ్ళబోయే ముందు మీతో కొద్దిగా మాట్లాడాల్సి ఉంది, మాట్లాడతాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్. ఎన్టీపీసీలేమో 40 మార్కులు, గ్రూప్ డీలేమో 45 మార్కులు మనకు ఇస్తున్నాడు జనరల్ అవేర్నెస్లో. అయితే మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే జనరల్ అవేర్నెస్కి పర్టికులర్గా రైల్వే పరీక్షలకంటూ పుస్తకాలు దిగలేదు. దిగిన ఎలా ఉన్నాయి, మళ్ళీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అట్లా ఉన్నాయి. సో మనకు అవి ఉపయోగపడట్లేదు. జనరల్ అవేర్నెస్లో ఎవరైతే స్కోర్ వస్తుందో వారికి మంచి మార్కులు వస్తాయి. అందుకే శ్రీ మేఘన శిక్షణా సంస్థ తరఫున జనరల్ అవేర్నెస్లో 40కి 40 మార్కులు, గ్రూప్ డిలో 45కి 45 రావడానికి ఒక కార్యక్రమం చేపట్టాం. ఏమిటది అంటే 100 పీడిఎఫ్లు ప్లస్ 100 టెస్ట్లు. దేనిపైన? జనరల్ అవేర్నెస్ పైన 100 పీడిఎఫ్లు ప్లస్ 100 టెస్ట్లు మనం పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటలు క్రీడలు, దీంట్లో 2 పీడిఎఫ్స్ వస్తాయి, ఇంకొకటి వస్తే 3 కూడా రావచ్చు. అంటే ఆ వచ్చే ప్రతి పీడిఎఫ్ పైన ఓ టెస్ట్ సిరీస్ ఉంటుంది. దీనివల్ల మీరు కేవలం ఒక్కొక్క పీడిఎఫ్ 1 గంటలో చదివేయవచ్చు. తర్వాత టెస్ట్ రాసుకోవచ్చు. టెస్ట్ ఎక్కడ వస్తుంది? శ్రీ మేఘన thinktank.com యాప్లో వస్తుంది. ఇది ప్లే స్టోర్లో ఉండదు, క్రోమ్లో కొడితే వస్తుంది. లింకు పాస్వర్డ్ ఇస్తారు, దాంట్లో చేయొచ్చు. సో రైట్. సో కాబట్టి జాగ్రత్తగా అభ్యర్థులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. 100 పీడిఎఫ్ ప్లస్ 100 టెస్ట్. మీరు డెమో టెస్ట్ కావాలి, డెమో పీడిఎఫ్ కావాలనుకున్న అభ్యర్థులందరూ కింది వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ వివరాలు, మీ పేరు 8074940030. సో సార్ 8074940030కి మీ వాట్సాప్ నెంబర్ పంపితే దానికి డెమో పీడిఎఫ్ వస్తుంది, డెమో టెస్ట్లు కూడా వస్తాయి. మీరు చూడండి. కాస్ట్ ఎంత అనుకున్నారో తెలుసా? కేవలం దీని ఫీజు లేదనొచ్చు, జస్ట్ వెరీ 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 నామినల్ 300 రూపీస్ పెట్టారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాంటాక్ట్. ఇది మనకు ఇంపార్టెంట్. ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ఆటలు క్రీడలు. ఆటలు క్రీడలు టాపిక్ చూస్తున్నాం. టూ క్వశ్చన్స్. ఆర్ఆర్బీలు ఎన్ని వస్తున్నాయి సార్? 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ టాపిక్ని చదవడానికి మనం ఒక కొత్త పద్ధతిని ఎంచుకున్నాం. ప్రముఖమైన క్రీడలు ఎంచుకొని ఆ ప్రముఖ క్రీడల్లో ఒక జీకే, ఆ జీకే అంతా చెప్పుకుంటూ దానికి సంబంధించినటువంటి టెస్ట్ అంటే కరెంట్ అఫైర్స్ అంతా కూడా జోడించడం జరుగుతుంది. సో ఆటలు క్రీడల్లో మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ హాకీ తీసుకుందాం. ఎప్పుడు హాకీ పైన దృష్టి పెడుతుంటాడు. మీరు ఓల్డ్ ఆర్ఆర్బీ పరీక్షలో చూస్తే హాకీకి సంబంధించి బిట్లు చాలా పడింటాయి. హాకీ అన్నది చూసినప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ హాకీ బాగా పాపులర్ ఎక్కడైందంటే లండన్లో పాపులర్ అయిందండి, బాగా పాపులర్ అయింది. దీన్ని అక్కడే హాకీ క్లబ్ను ఒకటి ఏర్పాటు చేశారు. దాని పేరు బ్లాక్ హీత్ రగ్బీ అండ్ హాకీ క్లబ్. చూడండి,
బ్లాక్, హీత్, రగ్బీ అండ్ హాకీ క్లబ్. ఇది ప్రపంచంలో తొలిసారిగా ఏర్పాటైనటువంటి హాకీ క్లబ్. ఎక్కడ ఏర్పాటైంది? ఇది లండన్లో ఏర్పాటైంది. బ్లాక్, హీత్, రగ్బీ అండ్ హాకీ క్లబ్. ఇంగ్లాండ్ బాగా హాకీని పాపులర్ చేసింది. సో హాకీ అక్కడ పాపులర్ అయిన తర్వాత ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దీనికోసం ఏర్పాటైంది. సో మీరు గమనిస్తే ఫెడరేషన్, వెరీ ఇంపార్టెంట్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ. సో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ అనేది ఏర్పాటైంది అంతర్జాతీయ స్థాయిలో 1924లో ఏర్పాటైంది. ఇది మొట్టమొదట ఇది మనకు ఆస్ట్రియాలోని వియన్నా హెడ్ క్వార్టర్ ఉండేది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీకి. తర్వాత దీన్ని ప్యారిస్కి మార్చడం జరిగింది. సో కాబట్టి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడగచ్చు. వెన్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ అని అడగచ్చు, 1924. సో రైట్. ఆ తర్వాత భారతదేశంలో కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం హాకీ. దాని పేరు ఇండియన్ హాకీ ఫెడరేషన్. ఇండియన్ హాకీ ఫెడరేషన్. సో ఇండియన్ హాకీ ఫెడరేషన్ 1925లో గ్వాలియర్ కేంద్రంగా ఏర్పాటైంది. గ్వాలియర్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉన్నది. సో 1925లో గ్వాలియర్ కేంద్రంగా మనకి ఏర్పాటైనటువంటిది ఏమిటి? ఇండియన్ హాకీ ఫెడరేషన్. ఇది 1944 నుండి ప్రతి సంవత్సరం నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తుంది. సో ఇండియన్ హాకీ ఫెడరేషన్. ఇక హాకీకి సంబంధించి మనం డిస్కస్ చేసేటప్పుడు కొంచెం కంటిన్యూ చేస్తే కొత్త అంశాలు మనకి వెలుగులోకి వస్తాయి. కొత్త అంశాలు వెలుగులోకి ఏమొస్తాయి మనకు? సో ఈ ఇండియన్ హాకీ ఫెడరేషన్కి సంబంధించి కొత్త అంశాలు మనకి వెలుగులోకి వచ్చేటప్పుడు మనం అనేకమైనటువంటి అంశాలను డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేంటన్నది మనం చూస్తూ ఉన్నాం. సో రైట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం కానీ చూసినట్లయితే ఈ ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఎందుకు నా ముఖంలో కొంత నవ్వు వస్తుంది? ఎందుకంటే హాకీలో మన స్వర్ణం అంటే గొప్ప బంగారు భవిష్యత్తు, సరే బంగారు చరిత్ర, గోల్డెన్ హిస్టరీ అంటారు దాన్ని, అట్లా ఉంది మనకు భారతదేశ చరిత్ర. అందుకని దీని గురించి మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఆల్ ఇండియా విమెన్స్ హాకీ ఫెడరేషన్ కూడా ఉంది. సో ఆల్ ఇండియా విమెన్స్ హాకీ ఫెడరేషన్ ఏర్పాటైంది. ఇది ఎప్పుడు ఏర్పాటైంది? 1947లో ఏర్పాటైంది. హాకీకి ఎలా పాఠం చెప్తే బాగుంటుందని నేను ఓల్డ్ పేపర్లో చూసినప్పుడు గొప్ప బిట్లు చూసాను. అందులో అవి కొంచెం సివిల్స్కి అడ్వాన్స్ జీకేలు అడిగేట్లాంటి బిట్లా ఉన్నాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒలింపిక్ క్రీడలలో హాకీని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇక్కడ చదివేటప్పుడు మనం ఏమేమి చదవాల్సి వస్తుంది? ఒలింపిక్ క్రీడలు ఏ నగరంలో జరిగాయి అని చదువుతూ అది ఏ సంవత్సరమో చదవాల్సి వస్తుంది. మొట్టమొదటిసారిగా 1908వ సంవత్సరంలో లండన్ ఒలింపిక్స్లో హాకీని ప్రవేశపెట్టడం జరిగినది. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మరి మనకు భారతదేశం ఎప్పుడు ఒలింపిక్స్లో ఎంటర్ అయింది? 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో భారతదేశం ఒలింపిక్స్లో ఆడటం మొదలైంది. ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో 1928. దెన్ వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ హియర్? ఇష్యూస్ ఏమిటి అంటే, మరి భారతదేశం ఎప్పుడు ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణాన్ని సాధించింది? 8 స్వర్ణాలను సాధించింది. ఇది ఇంపార్టెంట్. గోల్డ్ మెడల్స్ 8 సాధించింది భారతదేశం. ఫస్ట్ టైం 1971లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్లో
భారతదేశం పాల్గొంది. అప్పుడు 3వ స్థానంలో నిలిచింది. కాబట్టి ఇది పాయింట్ ఆఫ్ పాయింట్. ఎప్పుడు 1971 బార్సిలోనా ఒలింపిక్స్ ఫస్ట్ టైం భారత్ ఇందులో, అంటే 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లేక భారత్ ఎంటర్ అయింది. హాకీ ఎప్పుడు ఆడింది? 1971 నుంచి ఆడడం మొదలెట్టింది. బార్సిలోనాలో థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. కానీ గోల్డ్ మెడల్ ఎప్పుడు కొట్టింది? 1975లో మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఒలింపిక్స్లో పాకిస్తాన్ ఓడించి మనం గోల్డ్ మెడల్ సాధించడం జరిగినది. అందువల్ల మరొకసారి వినండి, మొదటి గోల్డ్ మెడల్ ఏ యొక్క ఒలింపిక్స్ అంటే కౌలాలంపూర్ ఒలింపిక్స్ 1975. సో ఇక 8 స్వర్ణాలు సాధించిందని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా హాకీ అనగానే భారతదేశంలో మనకి ఎవరు గుర్తుకొస్తారో? హాకీ అనగానే భారతదేశంలో మీకు ఎవరు గుర్తుకొస్తారు అంటే మేజర్ ధ్యాన్ చంద్ భారత్ హాకీ క్రీడకు గొప్ప భవిష్యత్తును అందించినటువంటి వాడు, గొప్ప చరిత్రను కల్పించినటువంటి వాడు. అందుకే ఇతన్ని హాకీ మాంత్రికుడు, విజార్డ్ ఆఫ్ హాకీ అంటారు. హాకీ మాంత్రికుడు, విజార్డ్ ఆఫ్ హాకీ అని మేజర్ ధ్యాన్ చంద్కి పేరు. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం ఆగస్టు 29. అందుకే దీన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవంగా దేన్ని జరుపుకుంటున్నారు? ఆగస్టు 29. ఇక హాకీ విశేషాలు మనం తీసుకుందాం. హాకీ విశేషాలు తీసుకుంటే హాకీలో ఎంతమంది ఆడతారు? 11 మంది ఆటగాళ్ళు హాకీలో ఉంటారు. హాకీ బాల్ ఎంత? ఆ బరువు అంటే అది ఏ కలర్లో ఉంటుంది? వెరీ ఇంపార్టెంట్, వైట్ కలర్లో ఉంటుంది హాకీ బాల్. హాకీ బాల్ యొక్క బరువు రమారమి 155 నుండి 165 గ్రాములు బరువు ఉంటుంది, లేదా 155 నుంచి 163 గ్రామ్స్ బరువు ఉంటుంది. దీని మనకు సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఎంత అంటే 223 నుండి 224 సెంటీమీటర్స్. నెక్స్ట్ హాకీ స్టిక్ బరువు ఎంత అని అడుగుతాడు. 280 గ్రాములు. స్టిక్ బరువు 280 గ్రాములు. ఇక హాకీలో మీరు చదివినప్పుడు పదజాలం అంటే ఎక్కువగా అడుగుతున్నాడు చూసారా? ఒక పదం ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏ క్రీడకు చెందినది అని అడుగుతుంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. మనం కానీ చూస్తే హాకీలో పదాలు ఏమిటి? గ్రీన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. గ్రీన్ కార్డ్ అనే పదం. ఫ్లిక్ ఇంపార్టెంట్ పదం, ఫ్లిక్. నెక్స్ట్ జాబ్ స్ట్రోక్, చూడండి జాబ్ స్ట్రోక్. నెక్స్ట్ బుల్లీ. నెక్స్ట్ డ్రిబ్లే. ఇవి ఇంపార్టెంట్ వొకాబులరీ. ఎప్పుడైనా ఒక క్రీడ చదివేటప్పుడు ఈ వొకాబులరీ ఆ పదజాలం కూడా చదవడం అనేది చాలా అవసరం అవుతుంది. నెక్స్ట్ హాకీలో మీరు చూస్తూ ఉంటారు ట్రోఫీలు, కప్పులు కూడా అడుగుతూ ఉంటాడు. అవేమిటేంటి? అగా ఖాన్ కప్. ఇవి నోట్ చేసుకోవాలనుకుంటే ఈజీగా నోట్ చేసుకోవచ్చు మీరు. గ్రీన్ కార్డ్, ఫ్లిక్, జాబ్ స్ట్రోక్, బుల్లీ, డ్రిబ్లే. నెక్స్ట్ కప్పులు చూడండి. ఈ కప్పులు చూసేటప్పుడు హాకీలో ఏవేవి ఇంపార్టెంట్? అగా ఖాన్ కప్, ఇది ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అగా ఖాన్ కప్. నెక్స్ట్ నెహ్రూ ట్రోఫీ, ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ధ్యాన్ చంద్ ట్రోఫీ, ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వెల్లింగ్టన్ కప్, ఇప్పటి వరకు ఇది పరీక్షలో అడగలేదు. వెల్లింగ్టన్ కప్ ఇది ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ సింధియా గోల్డ్ కప్,
అట్లాగే నెక్స్ట్ మురుగప్ప గోల్డ్ కప్, ఇవన్నీ హాకీకి సంబంధించినటువంటి వాటిలో గొప్ప ట్రోఫీలు మరియు కప్పులని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ కప్పులు చూశారు కదా, స్టేడియంస్ ఇంపార్టెంట్. అంటే హాకీ క్రీడకు భారతదేశంలో ఎక్కడ స్టేడియంస్ అని. ఫస్ట్ వన్ శివాజీ స్టేడియం, శివాజీ స్టేడియం, ఇది ఢిల్లీలో ఉందండి. హాకీ క్రీడకు ఢిల్లీలో ఇంకొకటి ఉంది, ఏమిటది? నేషనల్ స్టేడియం. దానికి కొత్త పేరు పెట్టారు, మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా పేరు పెట్టారు. మరి ధ్యాన్ చంద్ స్టేడియం ఎక్కడుంది? లక్నోలో. సో ధ్యాన్ చంద్ స్టేడియం ఎక్కడుంది? లక్నోలో. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో జెంటిల్మెన్, ఇది కూడా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు ఏం చూశారు? హాకీ హిస్టరీ చూశారు, అలాగే ఒలింపిక్స్లో హాకీ చూశారు. భారత్ ఒలింపిక్స్లో ఎప్పుడు ప్రవేశపెట్టింది, ఎన్ని స్వర్ణాలు సాధించింది, తొలి స్వర్ణం ఎప్పుడని చూశారు. హాకీ విశేషాలు అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ఆటగాళ్ళ సంఖ్య, బాలు, స్టిక్ ఇట్లాంటివి చూశారు. ఆ కప్పులు ట్రోఫీలు చూశారు, స్టేడియంస్ చూశారు, పదజాలం చూశారు. నెక్స్ట్ హాకీ క్రీడలో గొప్ప క్రీడాకారులు ఎవరు, వారు కరెంట్ న్యూస్లో ఉన్నారా, వారు ఎలాంటి స్టేజ్ వరకు ఉందన్నది చూస్తే మంచి టాపిక్ అవుతుంది. సో మీరు మేము కంపైల్ చేస్తున్న విధానాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, హాకీలో హాకీ క్రీడాకారులు. హాకీ క్రీడాకారులు మీరు చూసినప్పుడు మన్ప్రీత్ సింగ్, మన్ప్రీత్ సింగ్ ఇండియన్ మెన్స్ హాకీ టీంకి కెప్టెన్గా ఉన్నారు. మన్ప్రీత్ సింగ్. ఓకే, సో భారత హాకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్. ఇతను కరెంట్ అఫైర్స్లో ఉన్నాడు, అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మరి హరంప్రీత్ సింగ్, వీళ్ళు పేర్లు తెలుసుకుంటే చాలు. ఎందుకట్లా? ఎగ్జామ్స్లో 4 క్రీడాకారులు ఇచ్చి ఈ క్రింది వారిలో హాకీకి చెందిన వారెవరు, చెస్కి చెందిన వారెవరు అట్లా అడుగుతారు కాబట్టి పేరు హరంప్రీత్ సింగ్. నెక్స్ట్ రూపీందర్ సింగ్, రూపీందర్ పాల్ సింగ్. నెక్స్ట్ మనం కానీ చూస్తే ఆకాశ్ దీప్ సింగ్, నెక్స్ట్ ఇంకా మనం గాన భారతదేశ పాఠకాలు చూస్తే ఇట్లా శ్రీ జేస్ రవీంద్రన్, చూడండి శ్రీ జేస్ రవీంద్రన్. నెక్స్ట్ మీరు చూస్తే బీరేంద్ర లక్రా, గొప్ప ఆటగాడుగా పేరుగాంచారు ఇతను, బీరేంద్ర లక్రా. సర్దార్ సింగ్, వీళ్ళంతా హాకీకి గొప్ప సేవలు అందించినటువంటి క్రీడాకారులు. ఇకపోతే మహిళా హాకీ క్రీడాకారులు. సో ఒక్కసారి చూడండి, నోట్స్ రాసుకోవడానికి వీలుగా నీట్గా రాశాను. నెక్స్ట్ మనకి హాకీ లేడీస్లో ఎవరున్నారు? లేడీస్లో బాగా వినపడుతున్న పేరు, ఒక పిల్ల పేరు వినపడుతుంది, అమ్మాయి రాణి రంపాల్. ఎవరేమే? హర్యానాలోని షాబాద్ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో జన్మించారు ఈ రాణి రంపాల్ అనేటువంటి ఆమె. భారత మహిళా జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. పురుషుల జట్టుకేమో మన్ప్రీత్ సింగ్, మహిళలకేమో రాణి రంపాల్. ఆమె గురించి కరెంట్ అఫైర్స్లో ఉన్నారు, అక్కడ డిస్కస్ చేస్తాం. ఇక మహిళా క్రీడాకారులు చాలా ఇంపార్టెంట్. సునీతా లక్రా ఆమె కూడా ఇంపార్టెంట్. మోనికా మాలిక్, అట్లాగే రీనా ఖోఖర్, నేహా గోయల్, నవజోత్ కౌర్, వందనా కటారియా, నిక్కీ ప్రధాన్, వీళ్ళంతా కూడా చాలా ముఖ్యమైన వారు. వీళ్ళలో ఇంకొక ఆమె కూడా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, లాల్ రెమ్ సియామి.
చాలా ఇంపార్టెంట్. వీళ్ళంతా భారతదేశపు హాకీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి వారు. ఇప్పుడు ఈ టాపిక్ని మనం ఎలా తీసుకుంటున్నాం? ఆటలు క్రీడలు రైల్వేకి సంబంధించిన ఈ సిలబస్లో ఫస్ట్ ఒక క్రీడ తీసుకొని దానికి సంబంధించిన ఎంటైర్ స్టాక్ జీకి అంతా తీసుకొచ్చి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు స్టాక్ పూర్తయింది కాబట్టి మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. టైం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి చూద్దాం. హాకీ కరెంట్ అఫైర్స్లో మనం హాకీ క్రీడకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉన్నాం. హాకీ కరెంట్ అఫైర్స్. మణిపూర్కి చెందినటువంటి జ్ఞానేంద్ర నింగోమ్ బాయ్ ఇటీవల హాకీ ఇండియాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జ్ఞానేంద్ర నింగోమ్ బాయ్ పేరు జాగ్రత్తగా చూసుకోండి. హాకీ ఇండియాకు నూతన అధ్యక్షుడు. నవంబర్లో జరిగిన ఎన్నికలలో అతనుని ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక ఇండోర్ వరల్డ్ హాకీ అంటే ఇండోర్ వరల్డ్ కప్ హాకీ ఏ సంవత్సరంలో జరుగుతుంది? 2021. ఇండోర్ వరల్డ్ కప్ హాకీ. నెక్స్ట్ మనం కానీ చూస్తే ఈసారి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ వచ్చింది. హాకీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2019. హాకీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2019. చూడండి, హాకీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2019 ఎవరికి వచ్చింది? ఇది హాకీ టీం కెప్టెన్ మన్ప్రీత్ సింగ్కి దీన్ని సాధించడం జరిగింది. ఈ అవార్డు అనుకున్న తొలి భారతీయుడు మన్ప్రీత్ సింగ్. హాకీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2019. అట్లాగే ఉమెన్స్లో మనం కానీ చూసినప్పుడు ఎవరికి వచ్చింది ఏంటన్నది కూడా ఇప్పుడు చూస్తాం. హాకీ ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్. హాకీ ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్. ఆమె ఎవరు అంటే ఎవరికి ఈ అవార్డు వచ్చిందంటే లాల్ రేమీ సియామి. ఇట్లా పేరు చదువుకొని వదిలేయకూడదు. ఆమె ఏ రాష్ట్రానికి చెందిన వారో చదువుకోవాలా. ఈమె మిజోం రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఏమిటి ఈమె ప్రత్యేకత? హాకీ ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు లాల్ రేమీ సియామ్. నెక్స్ట్ మనం ఇందాక కూడా మనం కానీ డిస్కస్ చేసినట్లయితే ఒక గొప్పమైనటువంటి పాయింట్ మనకి వస్తుంది. అట్లాంటి గొప్పమైనటువంటి పాయింట్ని మనం డిస్కస్ చేసినప్పుడు ఈ 2 పాయింట్లు మనకి కీలకంగా ఉన్నాయి. అవి మనము గమనించాల్సినటువంటి అంశం ఉంది. అంతేకాకుండా ఇందాక మనం కానీ చూసినాం లాల్ రేమీ సియామ్ ఆమె ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్. మరి మెన్స్లో ఎవరు అని అడిగితే వివేక్ సాగర్ ప్రసాద్. మెన్స్లో ఎవరు అంటే వివేక్ సాగర్ ప్రసాద్ మధ్యప్రదేశ్లోని హోసింగాబాద్ పట్టణానికి చెందినవాడు వివేక్ సాగర్ ప్రసాద్. రైట్. నెక్స్ట్ రాణి రంపాల్. ఇందాక చెప్పాం భారత మహిళల జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఇవి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చూస్తే రాణి రంపాల్ ఇందాక చెప్పాం ఆమె వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ మై డియర్ జెంటిల్మెన్. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? రాణి రంపాల్. ఈమె ఇందాక చెప్పాను హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వారు అని మనం చెప్తున్నాం. ఈమె పద్మశ్రీ సాధించింది, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు వచ్చింది. జాతీయ జట్టులో అప్పట్లో ప్రవేశించిన పిన్న వయస్కురాలు, చాలా యంగెస్ట్ గర్ల్ ఎవరంటే రాణి రంపాల్. నెక్స్ట్ మనం టాపిక్లో ఏం చేస్తున్నాము అనేది మనం కానీ చూస్తే నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకా కొత్త అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం కానీ చూసినప్పుడు వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది రాణి రంపాల్.
నెక్స్ట్ చూడండి, ఖేలో ఇండియా హాకీ లీగ్ అండర్ 21. ఖేలో ఇండియా హాకీ లీగ్ అండర్ 21 2021లో మనకు ఏమిటి ఇంపార్టెంట్ అంటే, ఇది వాయిదా పడింది. 2020లో జరగాల్సి ఉండేది, ఇది 2021కి వాయిదా పడింది. ఇదనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో మీరు చూస్తే చూడండి, కరెంట్ అఫైర్స్లో మీరు ఎట్లా డిస్కస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ హాకీ ర్యాంకింగ్స్, ఇంటర్నేషనల్ హాకీ ర్యాంకింగ్స్లో మీరు కానీ చూస్తే ఎవరో ఏమిటంటే, భారతదేశంలో పురుషుల జట్టు 4వ స్థానంలో నిలిచింది. ద బెస్ట్ పొజిషన్ అనమాట. సో ఫార్ బెస్ట్ పొజిషన్ 4వ స్థానంలో నిలిచింది భారత పురుషుల జట్టు. మెన్స్ టీమ్ 4వ స్థానంలో, మరి లేడీస్లో వచ్చి 9వ స్థానంలో, మహిళా జట్టు వచ్చి 9వ స్థానంలో, మహిళల జట్టు వచ్చి 9వ స్థానంలో, మనకి పురుషుల జట్టు 4వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం. ఏ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అన్నది ఒక్కసారి నేను మెన్షన్ చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. జస్ట్ చూడండి, ఇది హాకీ అండి, ఇట్లా చదువుకోవాలి క్రీడకు. నెక్స్ట్ మనం కానీ చూస్తే టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా పడ్డాయి. యాక్చువల్గా 2020లో జరగాల్సి ఉండే, కరోనా కారణంగా 2021కి వాయిదా పడ్డాయి. నెక్స్ట్, పారా ఒలింపిక్స్ సమ్మర్ 2021లో జరుగుతాయి. 2021లో జరుగుతాయి. నెక్స్ట్, ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ, ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ 2022 ఎక్కడ జరుగుతుంది? భారత్లో జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది 2022. నెక్స్ట్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇది ఎక్కడ జరుగుతుంది? 2021 సెర్బియాలో జరుగుతుంది. 2021 సెర్బియాలో జరుగుతుంది. ఇది మీరు చూడండి, 2021 సెర్బియాలో జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్, ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2022లో జపాన్లో జరుగుతుంది. 2022లో జపాన్లో జరుగుతుంది. మీ ఆర్ఆర్పి పరీక్షలకు ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఆసియా క్రీడలు, ఆసియా క్రీడలు 2022లో హాంగ్జూ చైనాలో జరుగుతాయి. వెరీ ఇంపార్టెంట్, హాంగ్జూ చైనాలో జరుగుతాయి. హాంగ్జూ చైనా చూడండి, ఆసియా క్రీడలు 2022 హాంగ్జూ చైనాలో జరుగుతాయి. ఆగ్నేసియా క్రీడలు, తేడా గమనించండి, ఆగ్నేసియా క్రీడలు 2021లో హనోయిలో జరుగుతాయి. హనోయ్ ఎక్కడుందంటే వియత్నాంలో ఉంది. హనోయిలో జరుగుతాయి ఆగ్నేసియా క్రీడలు. నెక్స్ట్ మీరు కానీ చూస్తే ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022 ఖతార్లో జరుగుతాయి. ఖతార్లో జరుగుతాయి. సో ఇదండి ఈనాటి టాపిక్ యొక్క ముఖ్యాంశాలు. మీకు నేను చెప్తున్నది, ఇది ఎందుకు ఇంత నీట్గా రాసినంటే, నీట్గా అలా బోర్డులో నుంచి నోట్స్లో రాసుకోండి, ఒకసారి చూసుకోండి, వెతుక్కోక్కర్లేదు. అలా పరీక్షలో రావడానికి ఎక్కువ ఇంపార్టెంట్. ఈ వీడియో అంతా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఒక క్రీడ తీసుకున్నాం, దానికి ఉన్న స్టాక్లో ఉన్న కొత్త కొత్త అంశాలు వెలికి తీసి తయారు చేసుకున్నాం, కరెంట్ అఫైర్స్ అంతా రాసుకున్నాం. సో ఇలా మనం చదవాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఇతర క్రీడలు, క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, స్క్వాష్, చెస్, ఇట్లాంటి క్రీడలన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ
సో ఈ వీడియోని వరుసగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి విద్యార్థుల యొక్క ముఖ్యంగా తెలుగు విద్యార్థులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని నా వంతు సహాయంగా మీకు మద్దతుగా ఉండడానికి సపోర్ట్ చేయడానికి నాకు తక్కువ టైం ఉంటుందని మీకు తెలుసు. టెలిగ్రామ్ ఛానల్స్, శ్రీ మేఘన శిక్షణ సంస్థ నిర్వహించడం, పుస్తకాలు రాయడం, టెస్ట్లు, ఇంత పెద్ద షెడ్యూల్లో టైం దొరకపుచ్చుకొని మరీ వీటిని చేస్తున్నాను. అందరికీ మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేసి దాన్ని లైక్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ కూడా చేయాలి. సబ్స్క్రైబ్ చేయడం వలన మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. నేనైతే వరుసగా మీకోసం చేస్తూ వస్తున్నాను. జాతీయ స్థాయిలో దేశంలో కూడా చూడండి, మీకు తెలుగులో ఇలాగ ఆర్ఆర్బి ఎన్టీపీసీని తీసుకొని ఒక టాపిక్ని తీసుకొని సమగ్రంగా చెప్పే యూట్యూబ్ వీడియోస్ లేవు. వెతకండి అన్ని. చిన్న చిన్న బిట్లు చెప్పడం, ఆల్ఫాబెట్ సిఇఓ ఎవరు, భారతదేశ రాజధాని ఏది, కృష్ణా నది ఎక్కడ జన్మించింది, దీన్ని చెప్పడానికి మా స్థాయి వ్యక్తులు అవసరం లేదు కదా బాబు, అవసరం లేదు. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, మా 20 సంవత్సరాల అనుభవాన్ని అంతా మీకు చెప్పడం జరుగుతుంది. సో మంచి దీనిగా నిలబెట్టాలి. నాకు ఎప్పుడు నెంబర్ 1గా ఉండడం ఇష్టం. అందుకే మిమ్మల్ని నెంబర్ 1గా చేయడానికి ఇంత శ్రమ పడుతున్నాను. సో మీరు మన ఛానల్ని నెంబర్ 1గా ఉంచండి, నేను మిమ్మల్ని నెంబర్ 1గా ఉంచి ముందుకు తీసుకెళ్తాను. 80 మార్క్స్ రాకపోతే ఈసారి చాలా కష్టం. CBT 1 క్లియర్ చేయడమే కష్టము, ఎందుకంటే ఇది క్లియర్ అయితేనే రెడీ. ఇక గ్రూప్ డి వాళ్ళకి అనూహ్యంగా చాలా టఫ్గా ఇస్తున్నాను. లాస్ట్ టైం ఏమైంది, ఒక జీకే పుస్తకాలు చదువుకొని వెళ్ళారు మన కుర్రాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తొక్క తీసేశాడు. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చాడు, రకరకాల. మన వాళ్ళు ఫిజిక్స్ అంటే ఏం చదువుకొని వెళ్ళారు, ఆ ప్రమాణాలు, చిన్న చిన్నవి, సూత్రాలు, అనువర్తనాలు చదువుకొని వెళ్ళారు. మరి వాడు ఎలా ఇచ్చాడు? అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి రైల్వే పరీక్ష, రైల్వే ఉద్యోగం మీ కల అయితే, మీ మిషన్ అయితే, జీవితాశయం అయితే మీరు తప్పనిసరిగా ఈ టాపిక్స్ అన్నిటినీ గట్టిగా చదవాలా, దృష్టి పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఇంకా వీలైతే నామినల్ ఖర్చు 300కి ఇస్తున్నాను కాబట్టి 100 PDFs ప్లస్ 100 టెస్ట్ సిరీస్. సో దీన్ని మీరందరూ ఉపయోగించుకోండి. మరొకసారి ఇది చెప్పడానికి కారణం మేమేదో డబ్బులు సంపాదించడానికి అనుకోవద్దండి. మీరు కట్టే 300 మాకు ఏ మూలకు చాలా అని కూడా గుర్తుపెట్టుకోండి. కేవలం ఈ శ్రమ తపను మీరు గమనించండి. 100 PDFs ప్లస్ వాటిపైన తయారైనటువంటి 100 టెస్ట్ సిరీస్, వీటిని ఉపయోగించుకోండి, అందరికీ షేర్ చేయండి. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం నేను మొదలెట్టిన ఈ అత్యున్నత కార్యక్రమం మీకోసం ముందుకు వెళుతుంది. ఇది జస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ 300. దీన్ని సర్వీసే కదా అంటారు. సో చేయండి, మంచిది వస్తుంది. మా వాట్సాప్ నెంబర్కి మీ వివరాలు పంపించండి. 8074940030కి మీరు పంపిస్తే ఆ వివరాలు పంపిస్తారు. డెమో కూడా రాయండి. తర్వాత సో పీడిఎఫ్లు కూడా చూడండి, టాపిక్లు ఎట్లా ఉన్నాయి అన్నది. ఈ వీడియోలో ఎలా చెప్పానో అలాగే చెప్పింటాను. ఓకే, సో గుడ్ లక్.